హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని కోరుకుంటూ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి చిట్టి మడత కాజాలండి. సంక్రాంతి వస్తుంది కాబట్టి మనకి పిండి వంటలని బాగా చేస్తాం కదా, అందులో ఇది కూడా ఒకటనమాట. చిట్టి మడత కాజాలు. నేనైతే చిట్టి మడత కాజాలు చేశానండి. ఇవి పెద్దగా కూడా మామూలు స్వీట్ షాప్లో దొరికేలాగా కూడా చేసుకోవచ్చు ఈజీగా. ఎలాగో ఇప్పుడు చూపించిపోతున్నాను. ముందుగా ఒక కప్పు మైదా తీసుకున్నానండి. మైదా ఎందుకు తీసుకున్నారు, మంచిది కాదు కదా అంటారు మీరు. దీని బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ మనకి బయట స్వీట్ షాప్లో దొరికేలాగా రావాలి అంటే మైదానే తీసుకోవాలి. ముందుగా ఒక కప్పు మైదాకి నేను ఒక పావు టీ స్పూన్ అండి, ఒక చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసేసి కలుపుకొని ఒక టీ గ్లాస్తో సగం అండి, పావు గ్లాసు నెయ్యి వేడి చేసుకొని వేసుకున్నాను అనమాట. బాగా వేడి చేసి, నెయ్యి లేకపోతే మీ దగ్గర నూనె కూడా వాడచ్చు ఆ ప్లేస్లో, లేదంటే బయట షాప్లో లాగా డాల్డా కూడా వాడచ్చు అనమాట. నెయ్యి అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఆ వేడివేడిగా ఉన్నప్పుడే మనం పిండి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద అవ్వాలన్నమాట పిండి అనేది. అలా ముద్ద అయితే మనకి కాజాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మనం తీసుకున్న పిండికి నెయ్యి అనేది సరిపోయిందండి. అలా సరిపోతేనే మనకి ముద్ద అనేది వస్తుందన్నమాట. ముద్ద అవ్వకపోతే మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు నెయ్యి అనేది. ఇప్పుడు ఆ ముద్ద అయిన తర్వాత మనం అందులో వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం కొంచెంగా పోసుకుంటూ చపాతీ ముద్దలా కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 15 నిమిషాలు ఇది కొంచెం నానితే బాగుంటుంది పిండి అనేది. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలాగా సాఫ్ట్గా అవుతుందండి పిండి అనేది. దీన్ని కొంచెం ఇంకొకసారి బాగా కలిపేసుకొని గట్టిగా మనం చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అలాగా చేసుకుందామండి. ఇప్పుడు ఈ పిండిని 4 ముద్దలుగా తీసుకొని నేను చపాతీలు అయితే చేసుకుంటాను. మనం ఇవి చపాతీలు అనేవి చిన్న చిన్నగా చేసుకుంటాం కదా, ఇవి కొంచెం బాగా పెద్దగా చేసుకోవాలండి. మనం చేసే చపాతీని బట్టి కాజాలు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు వీటిని పెద్ద పెద్ద చపాతీలాగా చేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ మనం ఇలాగా పలచగా చపాతీలా చేసుకోవాలండి. ఎంత వీలైతే అంత పెద్దదిగా పలచగా చేసుకోండి. మీరు ఇలాగ ఇన్కేస్ ప్లేస్ ఎక్కువ ఉంటే కనుక ఇంకా పెద్ద చేసుకోండి. అప్పుడు మడత కాజాలు అనేవి మనకి పెద్దగా వస్తాయి అన్నమాట. నేనైతే ఒక ప్లేట్ మీదే చేశానండి. అందుకే నేనైతే మడత కాజాలు కాబట్టి ఇలాగైతే చేశానన్నమాట చపాతీ. ఇప్పుడు దాని మీద ఆయిల్ కొంచెం వేసి అప్లై చేసి మొత్తం దాని నిండా ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటున్నాను నేను. మనం మడత కాజాలు అనేవి మడతలు పొరలుగా రావాలి అంటే ఇలాగా ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లుకొని తర్వాత ఇదిగోండి ఇలాగా నేను చూపిస్తే విధంగా ఇలాగ రోల్ చేసుకుంటూ దాన్ని లూజ్గా లేకుండా ఇలా టైట్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలాగ రోల్ చేసుకోవాలండి. మొత్తం చివరిలో కొంచెం వాటర్ అప్లై చేసి చేసుకోండి, ఎందుకంటే అది విడిపోకుండా ఉంటుందన్నమాట వాటర్ అనేది వేస్తే. ఇప్పుడు మనం అది చేసిన తర్వాత చివర్లో ఎడ్జెస్ ఉంటాయి కదండి, అవి తీసేసి 1 ఇంచ్ మందంగా మిగతా పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఒక చాక్ అనేది తీసుకొని ఈ చివర ఆ చివర అనేది తీసేసి ఎక్స్ట్రా పార్ట్ అంతా ఇప్పుడు 1 ఇంచ్ గ్యాప్లో పీసెస్ కట్ చేసుకోవాలండి. నేను చేసే చిట్టి మడత కాజాలు కాబట్టి ఈ సైజు వచ్చాయండి. మీరు ఇన్కేస్ పెద్దగా చేసుకోవాలి అనుకుంటే చపాతీ బాగా పెద్దగా చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన దాన్ని డబల్ చేస్తే మీకు పెద్దగా వస్తుందన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చాయన్నమాట నేను చేసినవి. ఇప్పుడు దాన్ని ఫింగర్తో ఇలాగా ప్రెస్ చేయండి లైట్గా. ప్రెస్ చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా అలా చేసేసి పక్కన పెట్టేసుకొని మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో ఇలాగ ఫింగర్తో ఇలా లైట్గా ఇలాగ అనేసేయండి చపాతీ కర్రతో. ఇప్పుడు అలా మొత్తం అతుక్కుపోయినాయి కదా, ఎలా వస్తాయి మడత కాజాలు అనుకోమాకండి. మనం నూనెలో వేసిన తర్వాత అవి మామూలుగా వచ్చేస్తాయండి ఫ్రై అయిన తర్వాత. ఇదిగోండి ఇప్పుడు నేను అలా అన్నీ చపాతీ కర్రతో అలాగా ఒత్తుకొని ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ముందుగా వాటికి పాకం రెడీ చేసుకుందామండి. పాకం రెడీ చేసుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అవి. ఎందుకంటే పాకం అనేది వేడిగానే ఉండాలండి మనం అవి వేసేటప్పుడు. అందుకే ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి నేను షుగర్ సిరప్. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ తీసుకున్నానండి నేను. ఒక పావు కప్పు వాటర్, ఎలాచీ పౌడర్ కూడా వేసేసి ఇలా బాయిల్ పంచదార అంతా కరిగి ఇలా బాయిల్ అయ్యి మనకి తీగ పాకం, అంటే తీగ పాకం కాదండి, గులాబ్ జాముకి కొంచెం
కొద్దిగా ఎక్కువ రావాలండి. మనం ఇలా అన్నప్పుడు తీగ అనేది ఇలా వస్తూ ఉంటే చాలండి. మరీ పాకం అవసరం లేదు. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనకి గడ్డగట్టకుండా పంచదార పాకం అనేది గడ్డగట్టకుండా అలాగే ఉండాలంటే సిరప్ అనేది మనం కొంచెం నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ వేసుకున్నానండి నేనైతే. ఒక పావు టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాను, నిమ్మకాయ రసం లేదని. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోని పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. ఇది కొంచెం ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం హీట్ అనేది తక్కువ ఉండాలి. అవి కొంచెం మీడియంగా వేగిన తర్వాత మనకి మంట అనేది పెంచుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఒకసారి ఇలా కలుపుకోవాలి వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత. ఇదిగోండి చూసారా, మనం ఇందాక చపాతీ కర్రతో ఒత్తుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి చూసారా వేగే కొద్దిగా మామూలుగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కలర్ వచ్చాయి. ఇవి పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మరీ గోల్డెన్ కలర్ రాకుండా లైట్గా మనకి తీసేటప్పుడు తెల్లగానే ఉంటాయండి, కానీ అవి పంచదార పాకంలో వేసాక కలర్ అనేవి మారిపోతాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకేసేయవచ్చు మనం. ఇప్పుడు ఇవి తీసేసి వేడివేడిగానే మనం వెంటనే పాకంలో వేసేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు మనకి తెల్లగా అనిపిస్తాయి కానీ కొంచెం అవి పాకంలో వేసేసిన తర్వాత కలర్ బాగా వస్తాయి. ఇలాగా మిగతాయి మొత్తం తీసేసి పాకంలో వేసుకొని మిగతాయి కూడా ఇలాగే వేపుకోవాలండి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు మనం ఆ పాకంలో వేసినవి ఒకసారి అటు ఇటు కలుపుకుందాం పాకంలో అవి. ఇదిగోండి ఇదిగోండి మనం ఇందాక వేసినవి ఇలా ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉంచి పాకంలో మనం తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీ అండి. స్వీట్ షాప్ స్టైల్లో బాగా మంచిగా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. జ్యూసీ చిట్టి మడత కాజాలన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.